ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 23వ దావీదు కీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగల దేవ, సజీవుడైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి, ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖనమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఈ లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖనముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకొని నైనా నీలో నివసించే భాగ్యం అనుగ్రహించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లలారా, 23వ దావీదు కీర్తన ఎంతో ప్రశస్తమైనదని, కీర్తనకారుడు ఆ సృష్టికర్త అయిన దేవునిని కాపరిగా పెట్టుకొని తాను ఏ రీతిగా అభివృద్ధి చెందాడు, ఏ రీతిగా అంతకంతకు వృద్ధిలోనికి వెళ్ళాడు, తన యొక్క పరిస్థితి అంతటిని కూడా ఏ రీతిగా ఆ సర్వాధికారి అయిన దేవుడు మరి సరిచేయగలిగాడు, మరి స్థిరపరచగలిగాడు, మరి ఆయన తన అనుభవంలో నుండి పాడినటువంటి సంకీర్తనగా దీనిని మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్న మరి లేఖన భాగంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎవరు ఈ మాట అనగలరండి? శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచటం ఏంటి? ప్రియదేని పిల్లలారా, దావీదును మరి శత్రువులు చుట్టుముట్టినప్పుడు, సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు ఆయన మరి ఎంతో వేదన చెందాడు, మరి ఎంతో పరితాపం చెందాడు. అయినప్పటికీ ఆ శత్రువులను తరుముతున్న సౌలు రాజు దేనిని గురించి కూడా ఆయన భయపడల. ఎందుకు భయపడలేదు తెలుసా? ఆయన కాపరిగా ఆ సృష్టికర్త అయిన దేవునిని పెట్టుకున్నాడు. నా కాపరి ఆయనే నాకుండగా నాకెందుకు భయము అని నిశ్చింతగా ఆయన మరి జీవించినట్లుగా, నిశ్చింతగా ఆయన మరి స్థిరపడి ప్రభువులో ఎదిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చును. కాబట్టి శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. శత్రువులు ఎంతమంది నా మీదకి దండెత్తి వచ్చినా నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు. నా కాపరి తోడుగా ఉన్నంతకాలం ఏ శత్రు భయము నాకు ఉండదు అని అంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, ఈరోజు నా విశ్వాసి అని మనం పిలువబడుతూ ఉన్నాం. మరి క్రీస్తు పిల్లలుగా మనం పిలువబడుతూ ఉన్నప్పుడు మనలను ఎవరు వ్యతిరేకించకపోతే, మనకెవరు శత్రువులు లేకపోతే అసలు మనము ఆ సృష్టికర్త అయిన కాపరిని అనుసరిస్తున్నామా అని మనకు ఒక సందేహం రావాలి. ప్రియదేని పిల్లారా, కాబట్టి ఈరోజున క్రీస్తును అనుసరిస్తున్న తన పిల్లల పైన ఈరోజున అపవాది అయిన సాతాను తన బలమైనటువంటి బాణాలను వేస్తూ ఉన్నాడు. ఎలానో తెలుసా? దేవునిలో, విశ్వాసములో, మరి యథార్థతలో మరి అత్యంతమైనటువంటి మరి విశ్వాస్యతను పొందుకొని, అత్యధికమైనటువంటి దేవుని కృపను పొందుకొని, ఆయన దేనినైతే చెప్పమన్నారు ఆ మాటలను నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉంటే, ఈ రోజున శత్రువులు అనేటువంటి వారు తన పిల్లలైన వారి మీదకి లేచి వారిని వ్యతిరేకిస్తూ, వారిని మరి అనేకమైనటువంటి రకాలుగా మరి ద్వేషిస్తూ, మరి హింసిస్తూ ఈ రోజున ఆయన పిల్లలకు మరి ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తూ ఉన్నారే.
అయితే సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు కదూ. ఆయన న్యాయం చేస్తాడు అని నిజాయితీ కోసం ధైర్యంగా మరి తన పిల్లలు నిలబడతా ఉన్నారని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఈ రోజున శత్రువుడైనటువంటి వాడు మరి తన నామమును అంగీకరించిన వారి మీద మరి లేస్తూ ఉన్నాడని ఆయన ఎరగడంటారా? ఆయన ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. ఆయన కన్నులు సమస్తమును చూస్తూ ఉన్నాయి. అయితే శత్రువుకి ఆ విషయం తెలియక వారు విర్రవీగుతూ ఉన్నాడు. అయితే ప్రియదేవుని పిల్లలారా, ఎవరైతే క్రీస్తు నామమునందు స్థిరముగా నిలబడి ఉన్నారో, ఒకవేళ ఈ రోజున నీకు మరి శత్రువు నీకు అపాయం తలపెట్టవచ్చు, కానీ ఒకానొక దినాన్న ఆ శత్రువుని ఎదిరించేటువంటి ఆ యొక్క గొప్ప ధైర్యం, ఆ గొప్ప మరి నిశ్చయత, ఆ గొప్ప మరి దాన్ని ఏమంటామంటే ఆ గొప్ప అవకాశము దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవునిని కాపరిగా నువ్వు పెట్టుకున్నట్లయితే, ఆయనే నా కాపరి అని నీవు భావించినట్లయితే, నీ విశ్వాస్యత పరిమాణము, నీ యథార్థత, నీ భక్తి, నీ నీతి నిన్ను కాపాడుతుంది. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, క్రీస్తును ద్వేషించినటువంటి ఈ ప్రపంచం ఆయన పిల్లలను మరి ప్రేమిస్తుందంటారా? ప్రియదేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుల వారిని ద్వేషించినటువంటి ప్రపంచం ఆయన పిల్లలను మాత్రం ప్రేమిస్తుందంటారా? ఉదాహరణ మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాల్లో, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ప్రియదేవుని పిల్లలారా, ఎవరైతే ఆయనను కాపరిగా పెట్టుకొని ఉన్నారో వారిని ఏర్పరచుకున్నది ఎవరు తెలుసా? సర్వాధికారి అయిన ఆ దేవుడే. ఆయనే మనకు కాపరి, ఆయనే మనకు దుడ్డుకర్ర, ఆయన దండము మరి మనలను కాపాడుతూ ఉంది, ఆదరణ కలిగిస్తూ ఉంది. ప్రియదేవుని పిల్లలారా, మరి ఆ లోక సంబంధమైనటువంటి ఈ కొద్దిపాటి శ్రమ మనకు వచ్చినప్పుడే, ఈ కొద్దిపాటి మరి అపాయం మనకు సంభవించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు తోడుగా లేడు అనుకుంటాం. కానీ మనలను ద్వేషించే వారిలో నుండి మనల్ని ఏర్పరచుకున్నవాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే కదూ. కాబట్టి క్రీస్తును ద్వేషించినటువంటి ప్రపంచం ఆయన పిల్లలను ప్రేమిస్తుందని మనం ఎలా నమ్మగలం? అయితే ఈరోజున క్రీస్తును ద్వేషించిన వారు సహితం ఆయన నామాన్ని అంగీకరించి ఆయనలో నిలిచి ఉన్న మరి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లలారా, ఎవరైతే ఆయనను కాపరిగా కలిగి లేరో వారి మీద సాతాను, వాడి అనుచరులు మరి నిత్యము దాడి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆయన కాపరత్వంలో లేకుండా బ్రతుకుతూ ఉన్నారో వారిని వారికి అనుచరులుగా చేసుకుంటాడట అపవాది అయిన సాతాను. మరి ఇలాగున క్రీస్తు నామమును అంగీకరించినటువంటి వారిని తనకు అనుచరులుగా చేసుకొని, క్రీస్తు నామమును అంగీకరించి క్రీస్తునే కాపరిగా కలిగి ఉన్నటువంటి వారి మీదకు ఉసుగొలుపుతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, కాబట్టి నీవు అలాగున ప్రయత్నం చేసినప్పుడు, నీవు ఆయన కాపరిగా నీవు ఆయనను అంగీకరించినట్లయితే, ఆయనే నా కాపరి, ఆయన చేతుల నీడలో నేను భద్రపరచబడ్డాను అని నీవు అనుకుంటే గనక, ఏ సాతాను, ఏ అనుచరుడు నీ మీదికి లేచిన నీ మహిమాతిశయముతో అణిచివేస్తావని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని దేవుడు నీకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనలను హింసిస్తున్నవారు, మన మీద కోపముతో రగిలిపోతున్న వారి ఎదుట మనకు ఏం సిద్ధం చేశాడండి? భోజనం సిద్ధం చేశాడు. భోజనము అనంటే మరి తిండి మాత్రమే కాదండి, ఆ భోజనము పరలోక సంబంధమైనది. అది జీవమును మనకు అనుగ్రహిస్తుంది. పరలోక సంబంధమైనటువంటి విందును మనకు సిద్ధం చేస్తూ ఉన్నాడు.
మరి శత్రువులు మనల్ని ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ, వారు మనల్ని చుట్టుముడుతున్నా ఆయన మనకి ఏం చేస్తున్నాడంట, మంచి మంచి పదార్థములతో మనకు విందు సిద్ధం చేస్తూ ఉన్నాడు. నా కాపరి అయిన ఆ సర్వాధికారి అయిన దేవుడు క్రీస్తు ప్రభుల వారు. ప్రియదేని పిల్లరా, వినయవంతుడై సేవ చేసే కాపరిలాగా ఆయన మనకు భోజనం వడ్డించి పవిత్రాత్మ అనే పవిత్ర తైలంతో మన తలలను అభిషేకిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మనం చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. మనకు భోజనం పెట్టడమే కాదు, ఆయన అభిషేకాన్ని, పవిత్ర ఆత్మను, పవిత్ర తైలముతో ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కాపరి మన కాపరి. ప్రియదేని పిల్లరా, ఆ కాపరి చేతి కింద నువ్వు ఉన్నావా? మరి అన్ని విషయాలలో నీకు చాలినంత కంటే ఎక్కువ మరి అభిషేకాన్ని, పవిత్ర ఆత్మను, మరి విశ్వాసమును నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన దీవెనలు, ఆయన యొక్క కాపరత్వములో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన కాపుదల మనలను ఎన్నడూ కూడా విడిచిపోదు. ఆ కాపరి చేతి కింద నీవు లేకపోతే ఈ రోజున శత్రువుల చేతిలో నీవు పడతావు, సాతాను అనుచరుల చేతిలో నీవు చిక్కుకుంటావు. మరి ప్రియదేని పిల్లలారా, నీవు ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? ఆయనే నీ కాపరిగా జీవిస్తూ ఉన్నావా? లేదు, ఆయన నాకు కాపరిగా అక్కరలేదు, నేను సాతాని అనుచరుడిగా మారిపోతాను అనుకుని ఒకవేళ నీవు తప్పిపోయి ఉన్నావేమో. దేవుని పిల్లల మీదకు నీవు లేస్తే ఆయన నీ మీదకి లేస్తాడు. జాగ్రత్త. ఆయన పిల్లలకు ఏదైనా అపాయం తలపెడితే నీ పిల్లల తరములన్నిటిని కూడా ఆయన వెంటాడుతాడు. జాగ్రత్త. ఈ రోజున ఆయననే కాపరిగా కలిగి మరి దేవుని యొక్క సువార్తను మోసుకొని వెళుతున్న వారి మీద మరి దాడులు చేస్తూ, ప్రమాదకరమైనటువంటివి కాదు, ప్రాణాలనే తీస్తున్నటువంటి ఓ దుష్ట జనమా, ఈరోజు నా కాపరి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నా కాపరి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఆయన పిల్లల మీదకు నీవు లేస్తూ ఉన్నావేమో. ఈ రోజున నీ ఎదుటే ఆయన భోజనం సిద్ధపరచడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆయనే మరి మాకు మంచి పదార్థములతో మరి ఆయన భోజనం సిద్ధపరచబోతా ఉన్నాడు. అంతేకాదు, ఆయన అభిషేకమును మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి మా గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి మేము వెళ్ళబోతా ఉన్నాం. నీవు మరి చిరకాలము కూడా పాపములోనే ఉండిపోతావు. కాబట్టి ప్రియదేని పిల్లలారా, ఎవరిలాగా మనం జీవించాలని ఆశపడుతూ ఉన్నావు? నీవు దేవుని యొక్క కాపరత్వములో దేవుని చేత అభిషేకింపబడిన వాడవై, దేవుని చేత నిత్య రాజ్యము కొరకు ఎదురు చూచేవానిగా ఉండాలనుకుంటున్నావా? ఒకవేళ సాతాను అనుచరుడిగా మారిపోయి ఆయన పిల్లల మీదకు లేస్తూ వారికి అపాయమును తలపెట్టాలని, ప్రాణములు తీయాలని ఎదురు చూస్తా ఉన్నావా? జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతా ఉంది. కాబట్టి ఈరోజు ఆయన కాపరత్వంలో మరి భద్రపరచబడినటువంటి నీవు నేను చేయవలసినది ఏమిటో తెలుసా? శత్రువు ఉన్నాడని భయపడకు, శత్రువు నిన్ను చుట్టుముట్టాడని భయపడకు. నీకు కాపరి అయినవాడు నీ పైగా ఉన్నాడు. కాబట్టి భయపడక ఆయన రాజ్య సువార్తను అనేకులకు ప్రకటన చేయి. ఉన్నది ఉన్నట్లుగా నిస్సంకోచంగా చెప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ గిన్నె నిండి పొర్లిపారే అనుభవంలోనికి దేవుడు నిన్ను మరి తీసుకుని వెళతాడు. మరి నూనెతో నీ తల అంటుతాడు. ప్రియదేని పిల్లరా, అభిషేకము నీ మీదకు మరి ఆయన రాణిస్తూ ఉన్నాడు. నీ గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి నీవు రావాలని ఆశపడతా ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, ఇదిగో దావీదు కీర్తనలో నుండి నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. అవును దేవా, శత్రువు అనేటువంటి వాడు నీ పిల్లలైన వారి మీదకి లేస్తూ ఉండగా వాడి ప్రయత్నాలన్నిటినీ నాయన నీవు నిష్ప్రయోజనం చేయమని, నీ సువార్త పనిలో అయినా భారము కలిగి నాయన ప్రయాణం చేస్తూ అయ్యా, ఇదిగో తండ్రి, నీ పిల్లలు అనేక మంది నాయనా ఇదిగో శత్రువు చేతిలో పడతా ఉన్నారు. అయ్యా, నీవు చూస్తూ ఉన్నావు.
అయినా ఇదిగో తండ్రి, నీవు చూసి ఊరుకుండే దేవుడవు కాదు అని ఇదిగో ఈ లోకమంతా తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఇదిగో నీ నామాన్ని ద్వేషిస్తున్న వారితో మీరు మాట్లాడండి అయ్యా. మేము వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారి మనసులు మారాలి. వారి మనసులలో ఎవడైతే విషబీజం వేస్తూ ఉన్నాడో వాడి ఆలోచన యావత్తును నిష్ప్రయోజనము చేయమని నాయనా ఇదిగో తండ్రి, ఇప్పుడే నాయన నీకు విరోధులను, నీకు శత్రువులుగా మారిన వారిని మిత్రులుగా చేయమని, నీ నామాన్ని మోసుకుని వెళ్ళే వారిగా వారిని తయారు చేయమని, ఈ దినం మేము చేసినటువంటి నాయన ప్రతి పనిలో మీ సహాయమును, మీ దూతల కాపుదల అనుగ్రహించమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, అయినా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.